మాకు కాలం కలిసొస్తే వరుసగా 3-4 ఐపీఎల్ టైటిళ్లు గెలుస్తాం. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. 2 సార్లు ఫైనల్ చేరి త్రుటిలో టైటిల్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ కెరీర్లో ఏదైనా లోటు ఉందా అంటే అది ఐపీఎల్ టైటిల్ మాత్రమే. అయినా సరే కోహ్లీ అంటే అదే అభిమానం, అదే పిచ్చి. ఆర్సీబీ ఫ్యాన్సే కాదు, కోహ్లీ కూడా ఫ్యాన్స్ అంటే అదే పిచ్చి, అదే అభిమానం. వారి కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. 17 సీజన్లు ఒకడే ఫ్యాన్స్ కోసం ఆర్సీబీని మోస్తాడు. అయితే ఇప్పుడు అదే ఫ్యాన్స్ కోసం కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనలో కెప్టెన్సీ సత్తా ఉన్న జట్టు భవిష్యత్తు కోసం కెప్టెన్సీ త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2025లో ఇప్పటికే రజిత్ పటిదార్ నాయకత్వంలో టీంను అనౌన్స్ చేసింది మేనేజ్మెంట్. ప్రపంచంలో ఎక్కడా లేని అభిమానులు కోహ్లీకి ఉండడంతో వారిని సాటిస్ఫై చేయడానికి ఆర్సీబీ అన్బాక్స్ 2025 అని ఒక ఈవెంట్ ను చిన్నస్వామిలో పెట్టింది. ఆ ఈవెంట్ ద్వారా పటిదార్ను ఫ్యాన్స్ కు పరిచయం చేస్తూ కోహ్లీ నోటితో పటిదార్ను కెప్టెన్ గా లాంచ్ చేసింది. సాధారణంగా విరాట్ అంత ఈజీగా ఎవరిని పొగడడు. అవతలి ఆటగాళ్లోని నైపుణ్యం, క్రమశిక్షణ, పట్టుదలను చూసే కామెంట్స్ చేస్తూ ఉంటాడు. అలాంటిది ఓ యంగ్ బ్యాటర్ ను ఈ రేంజ్ లో మెచ్చుకోవడం అంటే సంథింగ్ స్పెషలే మరి. కోహ్లీ మాట్లాడుతూ రజిత్ పటిదార్ ఆర్సీబీని సుదీర్ఘకాలం కెప్టెన్ గా ముందుండి నడిపిస్తాడని అన్నాడు. అతడిపై ప్రేమ కురిపించండి, ఆదరించండి అని అభిమానులను కోరాడు విరాట్. రజిత్ కు మీ సపోర్ట్ కావాలన్నాడు. రజిత్ పటిదార్ ఓ అద్భుతమైన ఆటగాడని, అయితే అతడి భుజాలపై కీలకమైన బాధ్యతలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఆర్సీబీ టీంను విజయవంతంగా నడిపించడమే కాక అభిమానుల నమ్మకాన్ని కూడా నిలబెట్టే బాధ్యత రజిత్ భుజాల మీద ఉందన్నాడు. ఈ ఫ్రాంచైజ్ తన మీద పెట్టుకున్న ఆశల్ని అతడు తప్పక నెరవేరుస్తాడనే విశ్వాసం ఉందన్నాడు. రజిత్ పటిదార్, కోహ్లీ, జితేష్ మాట్లాడుతూ కాలం కలిసి వస్తే ఈ జట్టుతో 2-3 ట్రోఫీలు అందిస్తామంటూ ఫ్యాన్స్ లో జోష్ నింపారు. బ్యాటింగ్ లో కోహ్లీతో పాటు పటిదార్, ఫీల్ సాల్ట్, దేవ్దత్ పడిక్కల్ కీలకం. జితేష్, టీమ్ డేవిడ్ ఫినిషర్ల పాత్ర పోషించనున్నారు. భువనేశ్వర్, హజల్వుడ్ పేస్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. చూడాలి మరి ఈసారైనా ఆర్సీబీ ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందో లేదో. కోహ్లీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.